విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు, అందాల సుందరి కృష్ణకుమారి, వీళ్ళిద్దరి జంట సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైంది. వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటారు, ఆ తర్వాత ఆ పెళ్లి విఫలమైంది. ఇలాగా మనం యూట్యూబ్లో అనేక రకాల కథనాలు వింటూ ఉన్నాం. అసలు ఏంటి, నిజంగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందా? పెళ్లి చేసుకోవాలనుకున్నారా? అది విఫలమైందా? దానికల కారణాలు ఏంటి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను గుప్తీకరించి చెప్తాను. ఎక్కడో కూడా ఆశాంతం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సాధ్యమైనంత వరకు ఇండస్ట్రీలో నాకు ఉన్నటువంటి పరిచయాలు, అప్పటికి నేను ఫీల్డ్లో లేననుకోండి, ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నా ప్రీవియస్ సీనియర్ జర్నలిస్ట్ దగ్గర నుంచి, సినిమా ఇండస్ట్రీలో ఆ రోజు ఉన్న పెద్దవారి దగ్గర నుంచి వివరాలు సేకరించి యాక్యురేట్గా ఏం జరిగిందో అదే మీ ముందు ఉంచుతున్నాను. ఇందులో అవాస్తవాలు కానీ కల్పితాలు కానీ ఏమి ఉండవు. కాబట్టి ఇది ప్రామాణికంగా ఈ జనరేషన్ తీసుకోవచ్చు. అయితే ప్రేమ అనేది అది ఎక్కడైనా ఉంటుంది, ఏ ఇండస్ట్రీలోనే ఉంటుంది. మీరు హిందీ సినిమా ఇండస్ట్రీలోకి చూస్తే రాజ్ కపూర్, నర్గీస్ వీళ్ళ ప్రేమ జంట ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పరిస్థితి చూస్తే 1967 మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే సూపర్ స్టార్ కృష్ణ, విజయమల వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకున్నారు. 69లో తిరుపతిలో మ్యారేజ్ చేసుకున్నారు. అప్పటికి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారన్న విషయం తెలుసు, కానీ పెళ్లి చేసుకుంటారన్న విషయం ఎవరు ఊహించలే. ఒక విధంగా వీళ్ళ ప్రేమ కథ, వీళ్ళ లవ్ స్టోరీ, వీళ్ళు పెళ్లి చేసుకోవటం ఒక విధంగా ఎన్టీ రామారావుకి ఇన్స్పిరేషన్ ఇచ్చిందా అన్న అనుమానం కూడా మనకు కలుగుతుంది. దాని పూర్తి వివరాల్లోకి మనం వెళ్దాం. నవ్వితే నవరత్నాలు అని చెప్పేసి ఇది ప్రివ్యూ వేస్తున్నారు చెన్నైలో, అప్పుడు మద్రాసు నగరంలో. ఆ ప్రివ్యూకి ఎన్టీ రామారావుని కూడా పిలిచారు. అందులో కృష్ణకుమారి యాక్ట్ చేశారు. ఆ సినిమా చాలా అద్భుతంగా ఉంది. మొట్టమొదటిసారిగా కృష్ణకుమారి చూసిన ఎన్టీ రామారావులో ఒక భావం, ఈవిడ మంచి నటి, చాలా అందంగా ఉంది అని ప్రశంసించారు. పైగా ఈవిడెవరో కాదు, షావుకారు జానకి. షావుకారు జానకి స్వయాన చెల్లెలు. షావుకారు జానకితో కూడా ఎన్టీ రామారావు నటించారు షావుకారు అనే సినిమాలోనే, మీకు అందరికీ తెలిసిందే. దాంతో ఏంటంటే ఆయన కృష్ణ కుమార్ని పిచ్చిపుల్ల అనేటువంటి సినిమాలో 1953లో బుక్ చేశారు. అది ఎన్ఎన్టీ బ్యానర్ మీద వచ్చినటువంటి సినిమా. మొత్తం ఎన్టీ రామారావు తన కెరీర్లో 50 మంది హీరోయిన్లు నటించారు. అందులో కృష్ణకుమారి 25 సినిమాల్లో నటించడం జరిగింది. ఆ రోజుల్లో నేను చెప్పినటువంటి 1953 తర్వాత 69, 70 వరకు కూడా సావిత్రి తెలుగు సినిమా ఇండస్ట్రీని రాజ్యమే లేదు. ఆ రోజుల్లో సావిత్రి అనేటప్పటికీ పేరు ఎవరు అంటే అక్కినేని నాగేశ్వరరావు. సావిత్రి కాల్ షీట్లన్నీ మొత్తం గుప్తంగా అంతా కూడా అక్కినేని నాగేశ్వరరావు దగ్గరే ఉండేవి. దాంతో ఎన్టీ రామారావుకి ప్రధాన సమస్య ఏంటంటే హీరోయిన్ల ప్రాబ్లం. సావిత్రితో కాల్ షీట్ దొరకడం చాలా కష్టమయ్యేది అని ఎప్పటికప్పుడు కూడా కొత్త హీరోయిన్ల గురించి వెతుక్కునేవాడు. బి సరోజా దేవి, ఈవిడ కనుక చూసుకుంటే కన్నడ నుంచి వచ్చారు. ఈయన పాండురంగ మహాత్సవంలో అవకాశం ఇచ్చారు. ఆ విధంగా కొత్త ఆవిష్కరణ, ఆ కొత్త నటిని తెచ్చుకోవడం జరిగింది. తర్వాత ఎస్టాబ్లిష్ అయ్యారు. అలాగే కియార్ విజయ, ఈవిడ చెన్నై నుంచి తీసుకొచ్చారు. శ్రీకృష్ణ పాండవ్యం సినిమాలో నటించారు. అంటే కియార్ విజయను కూడా కొత్తగా ఆవిష్కరించుకున్నారు. బలే తమిళ లాంటి సినిమాలు కూడా నటించారు. అంటే ఎన్టీ రామారావు ఎప్పటికప్పుడు ఈ కొత్త నటీమణుల గురించి ఎదుర్కోవడమే. ఎందుకంటే ఆ రోజు ప్రసిద్ధమైనటువంటి సావిత్రితో చాలా తక్కువ సినిమాలు చేయవలసినటువంటి పరిస్థితి. దాంతో వాళ్ళు ఏం చేశారంటే కృష్ణకుమారితో నటన బాగుంది, వాళ్ళ జోడీ బాగుంది, వాళ్ళ సినిమాలన్నీ కూడా మంచి హిట్ అవుతున్నాయి. వాళ్ళ జోనర్ ఎలాగంటే జనగా సోషల్ మూవీస్, కొంతమంది సోషల్ మూవీస్కే ఫిట్ అవుతారు లేడీస్ హీరోయిన్స్. కానీ ఎన్టీ రామారావుతో ధీటుగా ఆవిడ పౌరాణిక చిత్రాల్లో కూడా నటించారు. వినాయక చవితి అని చెప్పేసి ఆ సినిమా పౌరాణికమే. ఆ పౌరాణికంలో ఎన్టీ రామారావు శివుడి కింద వేస్తే పార్వతీదేవిగా కృష్ణకుమార్ వేశారు. తర్వాత శ్రీకృష్ణ తులాభారం అని చెప్పేసి ఈ సినిమాలో కృష్ణుడి కింద ఎన్టీ రామారావు వేస్తే మరి సత్యభామ కింద కృష్ణకుమార్ వేశారు. జనరల్గా కృష్ణకుమార్ యాటిట్యూడ్ కానీ, మొక్క కవళికలు కానీ సాఫ్ట్ క్యారెక్టర్స్కి సూట్ అవుతుంది. ఎప్పుడు ఆవిడ ఎలాగంటే, ఇప్పుడు మీరు జమున తీసుకోండి, జమున సత్యభామ క్యారెక్టర్కి బాగా సూటు. ఆవిడ అహంకారం చూపించడం కానీ, లేకపోతే అతిశయం కానీ
అది బాగా ఆవిడ నటించగలరు. అందుకని జనరల్గా సత్యభామ క్యారెక్టర్ అనేటప్పటికీ జమునే. కానీ మీరు శ్రీకృష్ణ తులాభారంలో ఆవిడ ఏం చేస్తారంటే ఒక వినయం చూపిస్తూనే, ప్రేమ చూపిస్తూనే, అతిశయం చూపిస్తూనే, అహంకారం చూపిస్తూనే సత్యభామ అంటే ఎలా ఉండాలో బాగా చేసి చూపించారు. కృష్ణకుమార్ నుంచి ఆ నటన ఆ రోజు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల అంత బాగా చేయగలదని. మళ్ళీ శ్రీకృష్ణ అవతారంలో సినిమా వచ్చింది. ఆ శ్రీకృష్ణ అవతారంలో రుక్మిణి క్యారెక్టర్ చేశారు. రుక్మిణి అంటే చాలా సాత్వికంగా ఉండేటువంటి క్యారెక్టర్. కృష్ణకుమారి ఆవిడ నటన బట్టి దానికి సూట్ అవుతుంది. ఆవిడ ముఖ వచ్చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ గొడవలు పెట్టుకునేటువంటి మనస్తత్వం కాదు. ఎముకబుల్గా ఉంటారు. తన పనేదో తను చేసుకొని వెళ్ళిపోతారు. ఈ పేరుంది. ఎన్టీ రామారావు ఈ విషయాన్ని గ్రహించారు. సో పౌరాణిక జోన్లలో వాళ్ళు మంచి కాంబినేషన్. మరి జానపదాలు కనుక వస్తే అగ్గిపిడుగు ఓ పక్కనేమో మరి మీరు కనుక చూసుకుంటే బందిపోటు సూపర్ డూపర్ హిట్. ఊహలు గుసగుసలాడే అనే పాట కనుక మీరు వింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. బందిపోటు అద్వితీయమైన విజయం సాధించింది. సో మీరు జానపద చిత్రాలు కనుక తీసుకుంటే అందులో కూడా వీళ్ళిద్దరూ మంచి నటన కనబరిచారు. ఇంకా సాంఘికాలు వచ్చేప్పటికి నేను చెప్పాను కదా, గుడిగంటల్లో ఎన్టీ రామారావు నటన పరాకాష్ఠకి చేరుకుంటే ఎన్టీ రామారావుని కంట్రోల్ చేసేటువంటి పాత్రలో కృష్ణకుమార్ కనబడతారు. కృష్ణకుమార్ని అనుమానించే క్యారెక్టర్లో ఎన్టీ రామారావు కనబడతారు. అది ఆ పేరు ఆ గుడిగంటల్లో చాలా అద్భుతంగా వాళ్ళిద్దరూ యాక్షన్ చేయడం జరిగింది. మీరు వరకట్నం అని చెప్పేసి ఇంకో సినిమా వచ్చింది. వరకట్నంలో ఎన్టీ రామారావు సరసన కృష్ణకుమారి, అది కూడా అద్వితీయమైన విజయం సాధించింది. అంటే ఇలా సినిమాలు చాలా ఉన్నాయనుకోండి. ముఖ్యంగా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కనుక వచ్చేప్పటికి లక్షాధికారి 1963లో రిలీజ్ అయింది. ఎన్టీ రామారావుకి విధంగా అదొక కొత్త జోనరు. ఆ కొత్త జోనర్లో కూడా ఎన్టీ రామారావుకి ధీటుగా కృష్ణకుమారి కనపడటం జరిగింది. సో ఇన్ని రకాల జోనర్స్లో 25 సినిమాల్లో నటించినటువంటి కృష్ణకుమారి ఆ రోజు ప్రేక్షక అభిమానం పొందారు. వీళ్ళిద్దరు జంట అందరినీ కూడా ఆకట్టుకుంది. సో ఏదైనా సరే హీరోయిన్స్ కొరత ఉన్నటువంటి టైంలో కృష్ణకుమారి ఆయన బాగా కోఆపరేట్ చేసేవారు. టైంకి రావటం, షెడ్యూల్స్ కంప్లీట్ చేయడం, ఇది ఎవరైనా కోరుకునేది కూడా అదే. జనగా ఇంట్లో ఉండేటువంటి సమయం సినిమా ఉంటుంది చాలా తక్కువ. రాత్రి వేళ నిద్రపోవటం, మళ్ళీ షూటింగ్కి వచ్చేయడం, షూటింగుల్లో మనసు మాట్లాడుకోవటం, ఒకళ్ళ అభిరుచిలో ఒకరు తెలుసుకోవటం, ఇవన్నీ కూడా జరిగాయి. ఒక తెలియనటువంటి స్నేహబంధం వాళ్ళిద్దరి మధ్య ఏర్పడినమాట వాస్తవం. అప్పటికి ఎన్టీ రామారావుకి 12 మంది పిల్లలు. అయితే ప్రేమలో పడినప్పుడు పిల్లలు ఉంటారా లేదా పెళ్ళి అవుతుందా, ఇది మనం కనుక చూసుకుంటే మీరు హిందీ సినిమానే తీసుకోండి. రాజ్ కపూర్ అప్పటికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. మన నర్గేష్ని ప్రేమించారుగా. అంతెందుకండి ఎంజి రామచంద్రన్ తమిళనాడులో మరి ఆయన చూసుకుంటే మరి ఆయన కూడా రెండో పెళ్ళే కదా చేసుకుంది. ఆ జానకి అన్న ఆవిడకి సెకండ్ మ్యారేజ్, ఆయనకు కూడా అది సెకండ్ మ్యారేజే. మొదటి భార్య చనిపోయింది. మరి జయలలితను కూడా ఆయన ప్రేమించారు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. ఓ టెంపుల్ దగ్గర పలానా డేట్లో చేసుకుందాం అనుకున్న కూడా అప్పట్లో అన్నాడీఎంకే పార్టీ పెద్దలంతా వద్దండి, మీరు ఇలా వెళ్తే మీకు పార్టీ గెలవదు అనేటప్పటికీ ఆ పెళ్లి మండపంలో అక్కడ టెంపుల్లో ఉన్నటువంటి ఆవిడ దగ్గరికి వెళ్లకుండా ఆగిపోయారు. దాంతో ఆవిడ చాలా ఫీల్ అయింది. ఇది వేరే విషయం. అంటే ఎంజి రామచంద్రన్ కూడా జయలలితని పెళ్లి చేసుకుందాం అనుకుని పెళ్లి చేసుకోవాలా. ఇది నిజంగా జరిగిన సంఘటనే కదా, అందరికీ తెలుసు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ మన తెలుగు సినిమాలో కూడా ఎన్టీ రామారావు విషయంలో జరిగింది. పైగా ఏంటంటే ఇరుగు పొరుగు అనేటువంటి సినిమా షూటింగ్ జరుగుతుంది. అప్పటికి ఎన్టీ రామారావు పెద్ద కుమారుడు రామకృష్ణ మరణించారు. ఆ తర్వాత మళ్ళీ పుట్టిన అబ్బాయికి రామకృష్ణ అని ఇప్పుడు పెట్టారు. ఇప్పుడు ఆయన ఉన్నారు. మొట్టమొదటి అబ్బాయి పేరు రామకృష్ణ. అతను నిమ్మకూరు వెళ్ళి అక్కడ మత్సూచకం వచ్చి చనిపోయాడు. చనిపోతే త్రివిక్రమరావు ఏం చేశారంటే ఇరుగు పొరుగు షూటింగ్ జరుగుతుంది. ఆ రోజు చాలా రేర్ కాంబినేషన్. ఆ రేర్ కాంబినేషన్ కనుక పోతే మళ్ళీ అందరి కాల్ షీట్లు దొరకడం కష్టం. వెళ్ళి ఎన్టీ రామారావుకి చెప్పడం జరిగింది. ఎన్టీ రామారావు ఎవరికి ఈ విషయం చెప్పొద్దని చెప్పి వాహిని స్టూడియోలో జరుగుతుంది వెళ్ళిపోయారు. ఆ సన్నివేశాలని పూర్తి చేశారు. పూర్తి చేసి కంప్లీట్ చేసి మేకప్ రూమ్కి వచ్చి మేకప్ తీసేసిన తర్వాత ఒక్కసారిగా కన్నీరు మున్నీరయ్యారు.
కృష్ణకుమార్ అది చూసి ఏంటి ఏం జరిగింది అనేటప్పటికి ఇలా పెద్ద కుమారుడు మరణించేటప్పటికి ఆ యూనిట్ అంతా కూడా ఆశ్చర్యపోయింది. ఎన్టీ రామారావు కొడుకు చనిపోయాడని తెలిసి కూడా ఆ రోజు నవ్వుతూ డైలాగ్ చెప్పేటువంటి షార్ట్స్లో నటించారు ఆయన. అది చూసి నిజంగా ఒక నటుడు ఇలా వేరియేషన్ చూపించగలడా? కొడుకు పోతే ఎవరైనా పాత్ర వెళ్ళిపోతారు, కానీ ఎన్టీ రామారావు క్రమశిక్షణకు మారిపోయారు. తన వల్ల ఇరుగు పొరుగులో షెడ్యూల్ అప్సెట్ అయిపోయి మరి ఆ నిర్మాణం కనుక ఏదైనా ఆగిపోతే ఇబ్బంది కదా అని ఆయన చేశారు. కృష్ణకుమార్ మనసు కూడా చలించిపోయింది. ఎన్టీ రామారావు చాలా పెద్ద మంచి గుణాలు ఉన్నాయండి. ఆయన టైంకి పంక్చువాలిటీ మీకు అందరికీ తెలిసిందే. తర్వాత డిసిప్లిను, తోటి వాళ్ళని గౌరవించడం, ఎవరైనా సరే మీరు అని పలకరించడం, కూర్చోండి అని చెప్పడం, ఏవైనా చిన్న చిన్న స్థాయి ఉన్న వాళ్ళు కూడా ఆయన అభిమానంగా పలకరిస్తారు. అంటే నిమ్మకు నుంచి వచ్చారు ఆయన, కష్టం తెలుసు, సుఖం తెలుసు, చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎదిగారు. నేను గొప్ప అనుకునేటువంటి మనస్తత్వం బ్యాషజం ఆయనకి లేదు. ఈ విషయాలన్నీ కూడా కృష్ణకుమార్కి నచ్చాయి. అయితే వీళ్ళ ప్రేమ చిగురించింది. ఈ ప్రేమ చిగురించిన తర్వాత ఇది పెళ్లి చేసుకుందాం అన్నంత వరకు కూడా వెళ్ళింది. అయితే ఈయనకి మరి యాక్సెప్టెన్సీ కావాలి కదా. ఈ విషయాన్ని ఎన్టీ రామారావు బసవరామ తారకానికి చెప్పడం జరిగింది. ఆవిడ మనస్తత్వం ఏంటంటే ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు నవ్వుతూ ఉండాలి, సరదాగా ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి, ఆయన ఏది అడిగినా సరే మనం చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వం. దాంతో ఆవిడ అభ్యంతరం అయితే చెప్పలేదు. ఈ విషయం కృష్ణకుమార్కి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. పెళ్లికి వడపల్లిని అని చెప్పేసి మద్రాసులో వడపల్లి దగ్గర ఒక టెంపుల్లో ముహూర్తం పెట్టుకున్నారు. ఆ ముహూర్తానికి ఎన్టీ రామారావు అటెండ్ అవ్వాలి. ఫ్యామిలీలో అందరికీ తెలుసు, కానీ ఒకే ఒక వ్యక్తికి తెలియదు. అతని త్రివిక్రమరావు. త్రివిక్రమరావు అప్పుడు విజయవాడలో ఉన్నారు. ఎన్టీ రామారావు ఎన్ఎన్టీ బ్యాండ్ అంతా చూసేది ఆయనే. ఎన్టీ రామారావు ఏమో తమ్ముడినేమో యామండి అని పిలుస్తారు, అలాగే త్రివిక్రమ మాత్రం ఎన్టీ రామారావు నువ్వని పిలుస్తారు. అది వాళ్ళిద్దరి మధ్య స్నేహబంధం కన్నా ప్రేమబంధం ఎక్కువ. వాళ్ళిద్దరు అన్నదమ్ములైనా కూడా తమ్ముడు ఏం చెప్పినా కూడా గౌరవించేవాడు ఆయన. అంటే నేను చెప్పాను కదా, ప్రతి ఒక్కరిని మీరు మీరు అని ఆయన చివరికి తమ్ముడు కూడా మీరనే పిలుస్తారు. వాళ్ళ మధ్య అమరికలు లేవు, అపోహలు లేవు. అది తర్వాత కాలంలో వచ్చాయనుకోండి, అది వేరే విషయం. ఆ పరిస్థితి వరకు కూడా వాళ్ళిద్దరు చాలా అన్యోన్యమైనటువంటి అన్నదమ్ములు. రామలక్ష్మణులు అని మనం వింటున్నాం కదా, అదే రామలక్ష్మణులు అనమాట. కాబట్టి తమ్ముడికి చెప్పాలని చెప్పేసి ఫోన్ చేసి చెప్పారు, ఇలా నేను పెళ్లి చేసుకుందాం అంటున్నాను అనేటప్పటికీ నేను మరి విజయవాడలో ఉన్నాను, నేను వచ్చేంత వరకు ఆగు, తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పి త్రివిక్రమ చెప్పడం జరిగింది. సరే వెయిట్ చేస్తున్నారు. కాల్లో వచ్చేసారు. చెన్నై వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు అంటే, ఏంటి అసలు నీకేమైనా బుద్ధి ఉందా? నీకు 12 మంది పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు, నీ కష్టాల్లో సుఖాల్లో ఆవిడ వచ్చారు, ఇక్కడ నీతో కలిసి జీవించారు, ఇప్పుడు ఈవిని వదిలేసి అంటే వదిలేయట్లేదు, ఇద్దరిని చూసుకుంటాను అన్నారు. నథింగ్ డూయింగ్ అలాంటి కుదరదు, నీ 12 మంది పిల్లల్ని ఇలా వదిలేసి నువ్వు చేసుకుంటే చాలా అప్రతిష్ట అని హితో చెప్పడం మొదలుపెట్టారు. మొత్తానికి ఏదేవితేనే త్రివిక్రమ మాట కాదని లేపారు. అయితే అప్పుడు ఆయనకి డౌట్ ఏంటంటే, ఇప్పుడు సరే నేను వెళ్ళట్లేదు, మరి అక్కడ ఆవిడ వెయిట్ చేస్తుంది కదా, ఈ విషయం చెప్పడానికి అప్పట్లో మొబైల్ ఫోన్స్ లేవు, ల్యాండ్ లైన్ లేదు. ఇదే డౌట్ని త్రివిక్రమరావుకి చెప్పడం జరిగింది. త్రివిక్రమ నేను చూసుకుంటాను, నేను వెళ్ళి చెప్తానని చెప్పేసి కారు వేసుకుని వడపల్లిని వెళ్ళటం జరిగింది. అక్కడ కృష్ణకుమార్ వెయిట్ చేస్తున్నారు. అప్పుడే లేట్ అయిపోయింది, ఇంకా ఈయన రావట్లేదు అనేప్పటికీ త్రివిక్రమ కనబడ్డారు. త్రివిక్రమరావు తన సహజైన శైలితో చెప్పడం జరిగింది, ఇలాగ 12 మంది పిల్లలున్నారు, అన్నయ్యకి నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి? నీ జీవితం బాగుంటుందో నీకు అర్థమవుతుందా? తన జీవితం నాశనం అయిపోతుంది కదా, ముఖ్యంగా భార్య పరిస్థితి ఏంటి? ఇవన్నీ కొంత ఆవేశపూరితంగా చెప్పడంతో కృష్ణకుమార్ కూడా కొంత ఆవేదన చెందడం జరిగింది. ఆ విధంగా ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిపోయారు. సో ఆ విధంగా జరగవలసిన పెళ్లి జరగలేదు. కాబట్టి ఆవిడ కూడా అది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తీసుకొని 1 వీక్లో అజయ్ మోహన్ ఖైతాన్ అని చెప్పేసి బెంగళూరుకి చెందిన పారిశ్రామికవేత్త, ఆయన జర్నలిస్టు, ఇండియన్ ఎక్స్ప్రెస్కి సంబంధించినటువంటి ఎడిటర్ ఈయన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. అప్పటికి కృష్ణకుమార్ చేతిలో 17 సినిమాలు ఉన్నాయి. 1969లో జరిగింది. ఈ 17 సినిమాలు కూడా ఆవిడ వదిలేసుకున్నారు, నేను చేయను కాబట్టి మీకు మీ అడ్వాన్స్ మీకు తిరిగి ఇచ్చేస్తున్నానని చెప్పి ఇచ్చేశారు.
పెళ్ళైతే ఎప్పుడైతే చేసుకొని వెళ్ళిపోయారో ఇంకా ఆవిడ సినిమా ఇండస్ట్రీకి చాలా వరకు దూరం అయిపోయారు. తడపా కొన్ని సినిమాలు వచ్చాయి. మానవుడు దానవుడు అనేటువంటి సినిమాలో సోన్ బాబుకి అక్కయ్య కింద నటించారు. తర్వాత పూజ అనేటువంటి సినిమాలో కూడా ఒక గెస్ట్ క్యారెక్టర్ అలా నటించారు. నటించలేదని చెప్పలేం కానీ కొన్ని సినిమాల్లో అడపా కనిపించారు కానీ హీరోయిన్ ఓరియంటెడ్గా వాడు చేయలే. అప్పటికి నేను చెప్పింది 1969. అప్పటికి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు నెమ్మదిగా ఆ ప్లేస్లో కలర్ సినిమాలు రావడం మొదలుపెట్టాయి. అంటే 1970 వచ్చేప్పటికి కలర్ సినిమాల ఆభా పెరుగుతోంది. సినిమాల వేగం పెరిగింది, కథ మారింది. ఎన్టీ రామారావు మనసు కూడా కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితికి వచ్చింది. ఏంటంటే అంతవరకు ప్రేమించినటువంటి స్నేహబంధం ఉన్నటువంటి కృష్ణకుమారి ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవటం. జనగా ప్రతి కళాకారుడికి ఒక సృజనాత్మక శక్తి ఉంటుంది. అది షేర్ చేసుకున్న వాళ్ళతో కనుక ఉంటే అది అద్భుతంగా రాణిస్తుంది. ఒక విధంగా రాజ్ కపూర్ కూడా మీరు చూడండి, నర్గీస్తో ఆయన ప్రేమ ఉన్నంత కాలం అద్భుతమైన కళాఖండాలు తీశాడు. వాళ్ళ కాంబినేషన్లో మంచి సినిమాలు వచ్చాయి. కానీ నర్గీస్ సునీల్ దత్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన మనసు చాలా విఫలమయ్యాడు. ఆయన భగ్న ప్రేమిక కింద మారి అంత హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వలేకపోయాడు. ఆ తర్వాత డైరెక్టర్ అయ్యాడు. అందులో మేరానామ్ జోకర్ లాంటి సినిమా తీశాడు. అది కూడా ఫ్లాప్లో పరంపర. సో ఆ విధంగా క్రియేటివిటీ కొంత రాజ్ కపూర్లో తగ్గిందని ఆ రోజు చెప్తారు. అది నిజం కూడా. మొదటి ఇలాంటి పరిస్థితి ఎన్టీ రామారావు కూడా ఎదుర్కొన్నారు. 1969, 70 వచ్చేప్పటికి ఎన్టీ రామారావు హిట్ ప్రపంచం తగ్గిపోయింది. అడపా హిట్లు ఇస్తున్నారు. ఒక హిట్ ఇస్తే 3 ఫ్లాప్లు. ఇలాంటి పరిస్థితి. కొంతమంది డౌట్ పడ్డారు, ఈయనేంటి ఈ కృష్ణకుమారి ఈ ప్రేమ వ్యవహారం విఫలం చెందడం వల్ల సినిమాల మీద ఏకాగ్రత చూపించలేకపోతున్నారా, లేకపోతే ఈయన వయసు పెరిగి పెద్దదవడం వల్ల ఈయన పాత్రల మీద హీరోగా పనికిరారా, మరి ఈయన కథ సినిమాలు కూడా సూట్ అవుతారా, ఎందుకంటే ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో బాగుంటారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో రకరకాల డౌట్లు. సో 1970 నుంచి 1977 వరకు కూడా మధ్యలో ఇట్లు ఇచ్చారు. ఇట్లు ఇవ్వలేదని మాత్రం మనం అనలేము. కానీ ఆ ఇట్లు ప్రేక్షకులకి అందించవలసిన స్థాయిలో లేవు. ఆ ప్రభావం కొంతవరకు ఆయన మీద పడిందనే చాలా సన్నిహితులు చెప్తూ ఉంటారు. కానీ ఆ తర్వాత దాన్ని ఓవర్కమ్ చేసుకున్నారు. ఆయన ఓవర్కమ్ చేసుకొని 1977 నుంచి దానవీర సూరకన్న, అడవి రాముడు, యమగోళ, వేటగాడు, కొండవీటి సింహం, బొబ్బులి పులి, సర్దార్ పాపారాయుడు, జస్టిస్ చౌదరి, ఇలాగా మనం చెప్పుకుంటే ఆ హిట్ల మీద హిట్లు ఆయన ఆ ప్రపంచం సాగిపోయింది. సో 82లో పార్టీ పెట్టడం, రాజకీయాలకు రావడం కూడా జరిగింది. ఓ పక్కన కృష్ణకుమార్ కూడా బెంగళూరు 1969లో వెళ్ళిపోయారు. ఆయన మంచి ఇండస్ట్రియలిస్టు, మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి ప్రాపర్టీస్, ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్లోనే వాళ్ళు ఎక్కువ కాలం ఉండేవారు. ఈవిడికి ముఖ్యంగా ఈ మొక్కలు పెంచడం, తర్వాత మొక్కలతో నీళ్లు పోస్తూ వాళ్ళని ఇచ్చేయటం, ఇలాంటి హ్యాబిట్స్ ఆవిడకి ఉండేవి. అంటే ప్రకృతిని బాగా ప్రేమించేవాళ్ళు. దాంతో ఒక అమ్మాయి కూడా ఆవిడకు ఉంది, దీపిక అని చెప్పేసి. ఆ తర్వాత కాలంలో పెళ్లి కూడా చేశారు. మళ్ళీ మనవాళ్ళు మనవరాలు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళకి క్యాన్సర్ రావడం, ఆ క్యాన్సర్తో మరణించడం జరిగింది. చాలా కాలం పాటు సుదీర్ఘ జీవితాన్ని లీడ్ చేయడం కూడా జరిగింది. సో పాలిటిక్స్లోకి వచ్చి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అవ్వటం, తర్వాత ప్రస్థానం అంతా మీకు తెలిసిందే. అంటే సినిమా ఇండస్ట్రీలో ఇంటిమసీ అనేది ఒకటి ఉంటుంది. హీరోయిన్స్తో ఉన్నప్పుడు వాళ్ళ మంచి ప్రవర్తన, మన బాధలు వాళ్ళు వింటాం. ఎందుకంటే మెయిన్ హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ వాళ్ళ బాధల్ని షేర్ చేసుకునేటువంటి మనుషులు ఉండరు. ముఖ్యంగా టైం కూడా ఉండదు. ఎందుకంటే కుటుంబంలోకి వచ్చేప్పటికి షూటింగ్లు అయిపోయి ఎప్పుడో రాత్రి వస్తారు, భోజనం చేయటం, మళ్ళీ రేపు షూటింగ్ ఏంటని ఆలోచించుకోవడమే తప్ప తమ బాధల్ని పంచుకునేటువంటి మనుషులు ఇంట్లో భార్యలు ఉన్నా కూడా అంత షేర్ చేసుకోలేరు. ఈ షూటింగ్లో ఉన్నప్పుడు ఈ స్టూడియోల్లో లేకపోతే వాళ్ళు మాట్లాడుకునేటువంటి విధానంలో ఒక ప్రేమ అనేది చిగురించవచ్చు. అది తప్పు కూడా కాదు. స్నేహబంధం ఉండటంలో అంతకన్నా తప్పు కాదు. ప్రతి మనిషికి కూడా 35 సంవత్సరాలు దాటితే మళ్ళీ 16 సంవత్సరాల వయసులోకి వెళ్తారని సామెత అన్నట్టు ఆ పీరియడ్లో ఎన్టీ రామారావు కూడా ఒక విధంగా పెళ్లి చేసుకోవాలని ముందుకు వెళ్ళారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఆయనకి సహకరించకపోవటం, ముందుకు వెళ్ళలేకపోవడంతో వాళ్ళిద్దరి మధ్య బంధం కూడా
దాదాపుగా ఇంకా కనుమరుగైనట్టే. ఆ తర్వాత కాలంలో మీరు ఇప్పటికీ కూడా సినిమాలు చూడండి, ఓల్డ్ మూవీస్, వాళ్ళిద్దరి సినిమాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. స్క్రీన్ షేర్ కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే వాళ్ళిద్దరూ పాటలు కానీ లేకపోతే వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే మీరు ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడం, ఇది స్క్రీన్ మీద ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. అందుకనే మీరు గుడిగంటలు లాంటి సినిమాలో అజరామరంగా నిలిచిందంటే కారణం ఏంటంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి కోఆర్డినేషన్, ఆ వర్క్, ఈ రెండు కూడా ఆ రోజు సినిమా ఇండస్ట్రీలో నగరతాలుగా తీర్చిదిద్దాయి. ఆ తర్వాత మనం ఎన్నో మంది హీరోయిన్స్తో నటించినా కూడా ఈ మరి ఎన్టీ రామారావు, కృష్ణకుమారి ఈ జంట మాత్రం విధంగా విప్లవమైన ప్రేమ జంట అనుకోవాలా లేకపోతే విప్లవమైనటువంటి స్నేహబంధం అనుకోవాలా, ఏది ఏ పేరు పెట్టుకున్నా కూడా వాళ్ళు ఆ తర్వాత కాలంలో 1969 తర్వాత సినిమాలు చేయలేకపోయారు. ఒకవేళ అలా కనుక చేస్తుంటే ఇంకా మంచి సినిమాలు వచ్చేవేమో. మనం ఈరోజు వ్యక్తిగత జీవితాల్లోకి మనం వెళ్లకుండా వాళ్ళ సున్నితమైన భావాన్ని స్పృశించుకుంటూ మనం ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. అంటే మనం కళాత్మక దృష్టితోనే మనం అన్నీ చెప్తున్నాం. ఒక మనిషికి ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, స్నేహం ఉండొచ్చు, తప్పు కాదు. కానీ ఆ తప్పుల్ని తెలుసుకొని ఎన్టీ రామారావు మళ్ళీ తన జీవితంలోకి వెళ్ళిపోవటం, తన పిల్లల్ని బాగా చూసుకోవటం, ప్రయోజకులను చేయటం. తర్వాత కాలంలో మరి ఆవిడ కూడా బసవరామ తారకం ఆవిడ పేరు మీద క్యాన్సర్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం, ఎన్నో సామాజిక కార్యక్రమాలు ఈరోజు బాలకృష్ణ చేయటం, ఇవన్నీ చూస్తున్నాం. అంటే కుటుంబం అనేది చాలా ముఖ్యమైనది. కుటుంబ విలువలను కాపాడుకున్న స్థాయిలో ఎన్టీ రామారావు ఆ రోజు ఆలోచించడం ఆయనకున్న గొప్ప సంస్కారానికి నిదర్శనం. తప్పులు అనేవాళ్ళు మనుషులు చేస్తారు, కానీ ఆ తప్పులుని సరిదిద్దుకోవడమే మహాపురుషులైనటువంటి లక్షణం. అలాంటి మహాపురుషుడే ఎన్టీ రామారావు. ఆయన జీవిత చరిత్రలో మాత్రం ఇది ఒక అధ్యాయం. ఈ అధ్యాయం ఈనాటి జనరేషన్కి పూర్తిగా తెలియకపోవచ్చు. చాలా వివరాలను సేకరించి మీ ముందు ఉంచడం జరుగుతుంది. మీకు కనుక కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్టు మాకు అందివ్వండి. మీ అభిప్రాయాలు మాత్రం మాకు ఖచ్చితంగా తెలియజేసి మీ స్నేహపూర్వకమైన హస్తం మాకు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.